స్పాన్సర్లు అది మా సార్ కృష్ణారెడ్డి సార్. సో ఈ సార్ సపోర్ట్ తోటి మేము ఇన్ని చేయగలుగుతున్నాము. అంటే నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్, మేము ఏ సమాజంలో ఎలాంటి సర్వీస్ చేయాలన్నా, మాకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము ఫైనాన్షియల్గా మేము స్టూడెంట్స్ అందరం ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే సార్ వాళ్ళు అండ్ స్పాన్సర్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఇంత చేయగలుగుతున్నాము. సో ఫ్రమ్ లాస్ట్ 2 years సార్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. అంటే మేము అడిగింది ఏది కాదనకుండా సేమ్ సార్ సొసైటీకి అంటే నాలాంటి ఎన్జిఓస్ ఒక 40 నుంచి 50 ఎన్జిఓస్కి సార్ సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మాకుంటే మేము ఇంకెక్కువ సర్వీస్ చేయగలుగుతాము. సార్ కృష్ణారెడ్డి గారు చెప్పండి సార్. నేను మెయిన్ ఏంటంటే అండి, సమాజంలో అంత ప్రాబ్లం ఉంది, వీడి ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటుంటాం కానీ, అండ్ యూత్లో కూడా అందరు చెడిపోయినరు పరేషాన్ ఉన్నారంటే ఇక్కడ చూస్తున్నారు మీరు యూత్కి చాలా ఉందండి, పాజిటివ్గా ఉంటారు. వేరే వాళ్ళు సిస్టమ్ ఒక రోల్ మోడల్ కావాలి, మంచి ఆదర్శం చూపించాలి, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి. ఎక్కువ సపోర్ట్ కూడా అవసరం లేదు, ఆబ్స్టికల్ వాళ్ళ దగ్గర ఉన్న ఇబ్బందులు కొన్ని తీసేయాలి. ఇప్పుడు క్యాంప్ ఉంది, వాళ్ళకి పెద్ద అవసరాలు లేవు, బేసిక్గా యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు వచ్చిపోయేటట్టు వాళ్ళకి కొంచెం ఫెసిలిటీ చేయండి. ఆ జోష్ ఆ స్పిరిట్ వేరేగా ఉంటుంది. అండ్ ఇప్పుడు అన్ని టైప్ బ్యాక్గ్రౌండ్లో ఇది ఏదో హైఫై వద్దు అంటే మిడిల్ అంటే అన్ని క్లాసు అన్ని వర్గాలకి వెళ్ళి వచ్చిన యూత్ అందరూ ఉన్నారు. ఆ యూత్ని మనం ఒక పాజిటివ్ ఎనర్జీగా పాజిటివ్గా పెట్టుకొని ముందుకు పోవచ్చు. ఈ క్యాంప్లో ఇప్పుడు ఈయన 100 సార్లు బ్లడ్ డోనర్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఎందరో అమ్మాయిలు ఉండొచ్చు, బ్లడ్ డొనేట్ చేయలేకపోతుండొచ్చు, కానీ హార్ట్ ఉంది, స్పిరిట్ ఉంది, ఒక సపోర్ట్ చేద్దామని వచ్చిండ్రు. అండ్ చాలామంది ఏంటంటే పక్కకి వెళ్ళి కూర్చొని సపోర్ట్లు కొట్టేటోళ్ళు అవుతున్నాం మనము. అంటే ఈ ప్రాబ్లం ఉంటే దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడేటోళ్ళు ఉన్నాము. కొంచెం ముందుకు రావాలి, చేయాలి. అండ్ ఆ ఉన్న జోష్, ఆ ఉన్న ఎనర్జీ, యూత్ పవరే వేరంటారు. యూత్ పవరే అంటే దేశానికి అందరికి సమాజానికి అది బేసిక్లీ ఫండమెంటల్ అదే యూత్ పవర్. యువ పవర్ ఒక ఇనిషియేటివ్ ఉంది మన దగ్గర కూడా. వీళ్ళని ముందుకు మనము హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్తే సమాజానికి మంచిగా అయితే సమాజంలో ఉన్న అందరికీ మనతోని అందరికీ మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళకు మీరేం పెద్ద స్కామ్లు చేసే అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి కొంచెం బేసిక్ హెల్ప్ చేయండి, సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో మంది బ్లడ్ అంటే డోనర్స్ ఉంటారు, గ్రూప్స్ చదువుతున్నారు అక్కడ లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీలో. వాళ్ళ అవసరాలు చిన్నగా ఉంటాయండి కొంచెం. సో టార్గెట్ చేసి మనం సొసైటీ పరంగా గవర్నమెంట్